సార్ స్పైన్ కి సంబంధించి బ్యాక్ కి సంబంధించి మనం ప్రతిసారి సినిమాల నుంచి నార్మల్ లైఫ్ వరకు వినే పదం స్లిప్ డిస్క్. ఈ డిస్క్ అంటే ఏంటి, అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి చెప్పండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్పైన్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ బోన్స్. ఓకే, అట్ ద సేమ్ టైం స్పైన్ హ్యాస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఈ ఫ్లెక్సిబిలిటీ రావడానికి కారణమే డిస్క్. సో ఇక్కడ చూసినట్టయితే మనము దీస్ ఆర్ ద సిరీస్ ఆఫ్ బోన్స్. సో ఒక బోన్ మధ్యలో దెర్ ఈస్ అ రబ్బర్ లైక్ స్ట్రక్చర్, లైక్ వీ హ్యావ్ బ్రిక్స్ అండ్ సిమెంట్ ఇన్ బిట్వీన్. అట్ ద సేమ్ టైం ఇక్కడ రెండు ఎముకల మధ్యలో ఇది బోన్ ఉంటుంది, ఇది డిస్క్ అనమాట. సో డిస్క్ ఈజ్ ఏ రబ్బర్ లైక్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ ఏ రబ్బర్ లైక్, ఇట్ గివ్స్ కుషన్. ఆ కుషన్ అనేది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వాటర్ కంటెంట్ ఇన్ సైడ్. ఆ వాటర్ కంటెంట్ వల్ల ఏమవుతుందంటే రెండు ఎముకలు ఎప్పుడైతే వి జంప్, వి స్టాండ్, వి సెట్, అన్ని పొజిషన్స్ లో ఇట్ టేక్స్ ద లోడ్ తీసుకొని అది ఒక చుట్టూ ఒక పీచ్ లాగా ఉంటుంది అనమాట. సో ఆల్ దిస్ జెల్లీ లైక్ మెటీరియల్, రబ్బర్ లైక్ మెటీరియల్ ఈజ్ ఆల్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఎ సర్కిల్. దీని వెనక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నర్వ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ డిస్క్ దాని పొజిషన్ దాటి, అంటే విత్ ఇన్ దట్ బౌండరీస్ దాటి బయటకు వస్తుందో, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద స్లిప్ డిస్క్. ఓకే, ఆ డిస్క్ ఎప్పుడైతే బయటకు వస్తుందో దాని చుట్టూ ఏమున్నాయి, నర్వ్స్ ఉన్నాయి. ఆ నర్వ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, కాళ్ళలోకి వెళ్తున్నాయి. సో ద డిస్క్ గోస్ అండ్ ఇరిటేట్స్ ద నర్వ్. ఎప్పుడైతే నరంకి మీద ప్రెషర్ వస్తుందో ఆ నరం ఎక్కడెక్కడైతే వెళ్తుందో అదంతా నొప్పి స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వెన్ వి కాల్ ఇట్ యాజ్ స్లిప్ డిస్క్. అప్పుడు కాళ్ళు లాగడం స్టార్ట్ అవుతుంది. దట్స్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ సయాటికా.